విశ్వాస్. యు ఆర్ డిసీవింగ్ ది కంట్రీ, యు ఆర్ డిసీవింగ్ బాగా. నువ్వు దొంగ, నీకు శ్రద్ధ లేదు, నువ్వు అవమానిస్తున్నావు నీ ట్రెడిషన్, నీ సిద్ధాంతాన్ని నువ్వు అవమానిస్తున్నావు. నీకు శ్రద్ధ ఉంటే, నీకు పూనిక ఉంటే, నీకు విశ్వాసం ఉండాలి, నీకు నమ్మకం ఉండాలి. నమ్మకం ప్రధానం. నా గురువు ఏం చెప్తే అదే నాకు గురువు. నా గురువు మంత్రోపదేశం చేస్తేనే గురువు అని నేను అనుకోలేదు. నా గురువు నా వంట చూస్తే చాలు నాకు ఉత్కృష్టం. నా గురువు నన్ను పక్కన పడుకోబెట్టుకుంటే చాలు నా జన్మ ధన్యం. నా గురువు నాకు అన్నం తినమంటే చాలు నా జన్మ ధన్యం. నా గురువు నన్ను పడుకోమంటే చాలు నా జన్మ ధన్యం. తప్ప నా గురువు నన్ను ఏదో చేస్తే ఉద్ధరించాలని నేను అనలేదమ్మా. అది శ్రద్ధ, అది విశ్వాసం, అది పూనిక, అది నా నమ్మకం, అది నన్ను అడిగిన మొట్టమొదటి అన్నాను. ఈ విశ్వాసం నువ్వు నిరంతరం ఉంచుకోవాలి. ఇవాళ కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎప్పుడు ఎడతెగక నా గురువు నన్ను ఉద్ధరిస్తాడు, సందేహం లేదు. అది ఒకనాడు ఆపద రావచ్చు. ఆపద వచ్చింది కాబట్టి నా గురువు లేదన్న మాట నీ నోటి వెంట రాకూడదు. ఆపద వచ్చినా ఇది సేవింపక నాపదంపడమని నిత్యోత్సవం తప్పని జనమాత్రుండవని సంసార మోహకు పైగులని జ్ఞానము కలిగని గ్రహగతులు పుట్టిప్పని నేను వచ్చిన రాణి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. అప్పుడు కూడా గురు కటాక్షం నేను అనగలగాలి. అలా అనగలిగితే ఈ శ్రద్ధ. మీకు ఒక ఉదాహరణ చెప్తాను ఈ విషయంలో. పూర్వం వ్యాసరాయల వారి దగ్గరికి ఒక మహానుభావుడు వచ్చాడు. ఆయన పేరు తిమ్మప్ప. పుట్టినప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు. ఏదో యుద్ధాలు చూసేవాడు, మల్ల యుద్ధ యోధుడు. ఆ తరువాత చెన్నకేశ్వర స్వామి గారి దర్శనం ఇచ్చే భక్తుడుగా మారాడు. కనకదాసు అని పేరుకున్నాడు. వ్యాసరాయల వారి దగ్గరికి వెళ్ళి వ్యాసరాయల వారు చెట్టు కింద కూర్చున్నారు. ఆయన గొప్ప గురువు. వెళ్ళి అయా గురువు గారు నాకు మంత్రోపదేశం చేయండి అన్నాడు. అంటే ఆయన వాలకం చూసి వ్యాసరాయల వారికి ఆగ్రహం కలిగింది. ఇది ఏమైనా బజార్లో వస్తువురా? ఇప్పుడు మంత్రోపదేశం చేయండి అని అడగడం ఏంటి? అసలు మంత్రోపదేశం చేయండి అని అడగడం కాదు, ఉపదేశం పొందడానికి వాడు అర్హుడని గుర్తుపట్టి గురువు పిలిచి ఉపదేశం చేయాలి. లేకపోతే గురువు గారు నేను ఉపదేశం పొందడానికి అర్హత సంపాదించాలని మీరు అనుకుంటే నాకు ఉపదేశం చేయండి అని అడగాలి. కాదయ్యా, నేను ఒక 6 నెలలు పోయిన తర్వాత చేస్తాను, ఈలోగా నువ్వు ముందు 6 నెలలు సంధ్యావందనం నేర్చుకుని రోజు 1000 గాయత్రి చేయడం మొదలుపెట్టు అన్నాను అనుకోండి. గురువు గారి దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. నీకు విశ్వాసం ఉంటే నువ్వు 6 నెలలు సంధ్యావందనం నేర్చుకుని గాయత్రి చేసి మళ్ళీ గురువు గారి దగ్గరికి వెళ్ళాలి. గురువు గారు 6 నెలలు సంధ్యావందనం గాయత్రి చేశానండి, చేస్తారా ఉపదేశం అని అడగాలి. ఇంకో 6 నెలలు చెయ్యి అన్నారు అనుకోండి. ఏంటండి 6 నెలలు చేయమన్నా చేశాను, మళ్ళీ 6 నెలలు అంటారే, గొప్ప గురువు దొరికారు మాకు, ఇంకోటి దగ్గర పోతాను అంటే నువ్వు శ్రీలంకుడు అయిపోతావు. పైగా కాదు కింద కాదు, మధ్యలో ఉంటావు. అందుకేగా నాకు వశిష్ఠుడు అక్కర్లేదని చెప్పి విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్తే ఏమయ్యాడు శ్రీశంకుడు. 6 నెలలు పోయాక రా అంటే మళ్ళీ 6 నెలల తర్వాత వెళ్ళాలి. మీకు ఇప్పటికీ ఉన్న రమణాపురంలో చంద్రశేఖర పరమాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి సన్యాసం ఏమని అడిగితే 1,000 గాయత్రులు చేసిరా అన్నారు పరమాచార్యుల వారు. 1,000 గాయత్రులు చేసి ఇంకో 1,000 చేసిరా అనేవారు.